హలో ఎవరివన్, మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం ప్రాక్టీస్ మేకర్స్ పర్ఫెక్ట్ అని. బట్ దాని యొక్క రియల్ ఫీల్ ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఈ ప్రాక్టీస్ని ఎలా మనం చేయాలి అనేది మన స్టూడెంట్స్కి నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, మళ్ళీ చెప్తాను, ఇంకా చెప్తూనే ఉంటాను. మీకు నాకు ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే, నేనేం డెవాప్స్ టీచ్ చేస్తున్నంత మాత్రం నేను పెద్ద గ్రేట్ ఏం కాదు. బట్ మీకు నాకు ఉండే డిఫరెన్స్, నేను మల్టిపుల్ టైమ్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేసింటాను, మల్టిపుల్ టైమ్స్ నేను ప్రాక్టికల్గా చేసి చూసింటాను. అండ్ నా మైండ్ సెట్ కొంచెం మీకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇది నేనే మీకు చెప్తాను ఎలా ఈ మైండ్ సెట్ తెచ్చుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది. సో దానిని బట్టి మీరు ఫాలో అయితే మీరు కూడా ఐటీ కెరియర్లో ది బెస్ట్గా మీరు ఎవాల్వ్ అవుతారు. సో ఫస్ట్ నేను ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చాలాసార్లు చెప్పే ఉంటాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. మీరు సెషన్ జాయిన్ అవ్వండి. సెషన్ జాయిన్ అయినప్పుడు మీకు 50% అర్థమవుతుంది. తర్వాత సెషన్ రికార్డింగ్ వచ్చిన తర్వాత ఒకసారి వినండి, అప్పుడు మీకు ఒక 60-65% అర్థమవుతుంది. వింటున్నప్పుడు మీకు నచ్చిన పాయింట్స్ని నోట్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరో రాసిన నోట్స్ మనం చదవడం కంటే మన ఓన్ హ్యాండ్స్తో మనం రాస్తున్నప్పుడు ఆ టెక్నాలజీ పైన థింకింగ్ అనేది మనకు బాగా పెరుగుతుంది. సో మీ ఓన్ నోట్స్ మీరు రాసుకోండి. అండ్ ఇంకా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది చాలా మస్ట్. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి, అప్పుడు మీరు నోట్స్ రిఫర్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి వీడియో రిఫర్ చేయండి, ఎర్రర్స్ అనేది రిజాల్వ్ అవుతాయి. ఇలా వన్ టైం అనేది ప్రాక్టీస్ కంప్లీట్ అవుతుంది. సో చాలామంది వన్ టైం ప్రాక్టీస్ చేసాం కదా ఇక అయిపోయింది అని వదిలేస్తారు. బట్ ఇక్కడే మీరు చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తున్నారు. అదేంటి అంటే, వన్ టైం ప్రాక్టీస్ చేస్తే మనకేం అంత టెక్నాలజీ వచ్చేది. మళ్ళీ మీరు దాన్ని మొత్తం డిలీట్ చేసి మళ్ళీ సెకండ్ టైం ప్రాక్టీస్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఇంకా ఐడియాస్ అనేది పెరుగుతూ ఉంటాయి. డిలీట్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఫస్ట్ టైం 1 అవర్లో అయిపోయింది, సెకండ్ టైం ప్రాక్టీస్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, థర్డ్ టైం ప్రాక్టీస్ 20 మినిట్స్లో అయిపోతుంది. బట్ అయిపోయిన ప్రతిసారి మీకు కొత్తగా ఐడియాస్ అనేది వస్తుంది. అసలు ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్గా టెరాఫామ్లో మాడ్యూల్ డెవలప్మెంట్ గురించి చెప్పాను 84S బ్యాచ్లో. అది జనరల్గా కొంచెం కన్ఫ్యూజన్గా ఉండే టాపిక్ ఫస్ట్ టైం. బట్ మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తారు, నా వీడియోస్ని ఫాలో అయ్యి మీకు అర్థమైపోతుంది, అంతా అయిపోతుంది. బట్ అక్కడితో ఎండ్ చేయకుండా మొత్తం డిలీట్ చేసి మళ్ళీ సెకండ్ టైం కూడా చేయండి. మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నప్పుడు అసలు మాడ్యూల్స్ ఎందుకు క్రియేట్ చేయాలి, వాటి వల్ల ఉండే యూజెస్ ఏంటి, మాడ్యూల్స్ యూజ్ చేయకపోతే మనకేమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, ఈ థింకింగ్ అనేది మీలో పెరుగుతూ ఉంటుందన్నమాట. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు మాడ్యూల్స్ గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఇది డెవాప్స్ కోసం మాత్రమే కాదు, మీరు ఆఫ్టర్ 10 years తర్వాత వేరే ఏ టెక్నాలజీలో పనిచేస్తున్నా కూడా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఇప్పుడు నాకు ఈ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది, నేను కొత్తగా ఒక టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వాలంటే ఐ కెన్ డూ ఇట్ ఇన్ మ్యాక్సిమం 1 to 3 months. అది ఎలా వస్తుంది అంటే, నేను హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తాను. బట్ ప్రాక్టికల్గా నాకు తెలుసు వన్ టైం ప్రాక్టీస్ చేస్తే ఏదీ రాదు. మనం మల్టిపుల్ టైమ్స్ చేసే కొద్దే మనకు కొత్తగా ఐడియాస్ వస్తాయి, టెక్నాలజీ పైన గ్రిప్ వస్తుంది, అలానే కాన్ఫిడెన్స్ వస్తుంది అనేది నాకు బాగా తెలుసు. అందుకనే ఇది కూడా నేను మీకు చెప్తున్నాను, మీరు ఇది ఫాలో అవ్వండి. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తాయి, కొత్తగా ఎర్రర్స్ వస్తాయి. వాటిని మీరు ట్రబుల్ షూట్ చేసే క్రమంలో మీకు టెక్నాలజీ పైన ఫుల్ గ్రిప్ వస్తుంది, ఫుల్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో మన స్టూడెంట్స్కి ఆర్ జనరల్గా ఎవరికైనా నేను ఇచ్చే అత్యంత విలువైన సలహా ఏంటి అంటే, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే నాకు వచ్చేసింది అని మీరు అనుకోవద్దు. ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. చేసిన ప్రతిసారి మీకు కొత్త ఐడియాస్ వస్తాయి, టెక్నాలజీ పైన గ్రిప్ పెరుగుతుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.